తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కామారెడ్డిలో మళ్లీ వర్షం మొదలైంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కామారెడ్డిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కామారెడ్డి హైదరాబాద్ రూట్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. కామారెడ్డి సికింద్రాబాద్ మధ్య రైళ్లకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లాలో కూడా కుండపోత వాన కురిసింది అని చెప్పాలి. మెదక్ జిల్లాలోని 2 లొకేషన్స్ లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం మెదక్ జిల్లాని అతలాకుతలం చేసింది. ప్రధానంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గం ఏదైతే ఉందో మెదక్ నియోజకవర్గం ప్రాంతమంతా కూడా పూర్తిగా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హవేలీ గన్పూర్ మండలం ఏదైతే ఉందో హవేలీ గన్పూర్ మండలంలో గత 2 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో 10ల సంఖ్యలో గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మెదక్ జిల్లాలో ఉన్న హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి ధూప్ సింగ్ తండా ఏదైతే ఉందో ఆ ధూప్ సింగ్ తండా నిన్నటి వరకు జల దిగ్బంధంలో చిక్కుకుంది. నిన్న వారంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని భుజాలలోతు నీరు చేరడంతో ఇండ్లలోకి కూడా నీరు చేరడంతో వారంతా కూడా ఆ తండాలో ఉన్నటువంటి ఓ 2 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కాస్త వర్షం తగ్గడంతో కొద్దిగా వరద తగ్గింది. దీంతో వారు ఆ తండవాసులు ఊపిరి పీల్చుకున్నారు. నేను ప్రస్తుతం హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి పెద్ద చెరువు వద్ద ఉన్నాను. చెరువుకు భారీగా గండిపడి దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పంట పొలాలు, కానీ ఎక్కడ కూడా అసలు పంట పొలాలు అనేది ఎక్కడ కనిపించడం లేదు. పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద చెరువుకు గండిపడడంతో మాత్రం నీరంతా వృధాగా వెళ్తూ పంట పొలాలను ముంచెత్తి దిగువన ఉన్నటువంటి గ్రామాలను అయితే జల దిగ్బంధనం చేసి నీరైతే పక్కనే ఉన్నటువంటి నక్కవాగులో చేరుతుంది. నిన్నటి వరకు కూడా చూసుకుంటే మాత్రం మెదక్ జిల్లాలో నిన్న ఉదయం 8:30 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మెదక్ జిల్లా సర్దన్లో 30 అంటే అత్యంత భారీ వర్షం కురిసింది. దాదాపు 30 సెంటీమీటర్ల వర్షం మెదక్ జిల్లా సర్దన్లో కురిసింది. నాగాపూర్లో 27.6 సెంటీమీటర్లు, చేగుంటలో 22.7 సెంటీమీటర్లు, రామాయంపేటలో 20 సెంటీమీటర్లు, మెదక్లో 20 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదైంది. ఇక నిన్నటి వరకు సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ మాత్రం నిన్న సాయంత్రం నుంచి మాత్రం అతి భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోనూ ఈ భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో గజ్వేల్ అదేవిధంగా ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై పక్కనే ఉన్నటువంటి ఊర చెరువు పొంగడంతో ఆ నీరంతా కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై వచ్చి నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. సిద్దిపేట జిల్లా కొండపాకలో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే మెదక్ జిల్లాలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మాత్రం మెదక్ జిల్లాలో ఈ రోజు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకైతే సెలవు ప్రకటించారు. ఇక అలాగే కాసేపటి క్రితమే ఆర్మీ కూడా వస్తుందని చెప్పి ప్రకటన చేశారు. భారత ఆర్మీ కూడా మెదక్ జిల్లాలో వరద సహాయక చర్యల్లో పాల్గొంటుంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మెదక్కు చేరుకున్నాయి. అదేవిధంగా కామారెడ్డికి చెందినటువంటి డిఆర్ఎఫ్ బృందాలు కూడా మెదక్ జిల్లాలో ప్రధానంగా హవేలీ గన్పూర్ మండలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. నిన్న హవేలీ గన్పూర్ మండలంలో వేర్వేరు చోట్ల వరదల్లో చిక్కుకున్నటువంటి 12 మందిని అయితే ఈ డిఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఒక 2 మాత్రం గల్లంతైనట్టయితే తెలుస్తుంది. అయితే ఆ 2 ఎవరు, వారి అడ్రస్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ఇక సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షాలకు మాత్రం అక్బర్పేట భూంపల్లిలో మాత్రం 3 రైతులు అక్కడ వాగులో చిక్కుకోవడం జరిగింది. వారంతా కూడా అక్కడ తమను కాపాడాలంటూ ఆహాకారాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారు నిన్న పంట పొలాలకు వెళ్లి వారు పొలం వద్దకు వెళ్లి అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అని చెప్పి చూద్దామని వెళ్తే వారంతా ఒక్కసారిగా కూడా పక్కనే ఉన్నటువంటి చెరువు ఉప్పొంగడంతో ఆ వాగులో చిక్కుకోవడంతో వారంతా తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాత్రం పోలీసులు ఊటావుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. రాత్రంతా నిన్నటి నుంచి కూడా వారు వాగులోనే ఉన్నారు. గోపాల్, సుదర్శన్, రాజు అనే 3 రైతులు మాత్రం వాగుకు ఇటువైపులా
పోలీసులు, సహాయక సిబ్బంది, అటువైపు రైతులు ఉన్నారు. దీంతో వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం, సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వారిని కూడా సురక్షితంగా తీసుకొస్తామని చెప్పి సిద్దిపేట సిపి అనురాధ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే మెదక్ జిల్లాకు ఆర్మీ బృందాలు చేరుకుంటాయి. ఇప్పటికే మెదక్ జిల్లాలో మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. దాదాపు ఏడుపాయల ఆలయం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. గత కొన్ని రోజుల క్రితం మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఒక వారం గ్యాప్ లోనే మరోసారి అత్యంత భారీ వర్షాలు కురవడంతో మాత్రం మెదక్ జిల్లా అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి మంజీరా నది కావచ్చు, పసుపులేరు వాగు, హల్దీ వాగు, నక్క వాగు ఇవన్నీ కూడా భారీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మాత్రం మెదక్ జిల్లాలో ప్రధానంగా మెదక్ నియోజకవర్గంలోనే భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా రోడ్లు తెగిపోయినటువంటి సిచ్యువేషన్. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వరకు మెదక్ నుంచి సిద్దిపేట్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ వైపు వెళ్లేటువంటి రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయి. అదేవిధంగా మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి పోచారం డ్యామ్ ఏదైతే ఉందో పోచారం డ్యాముకు దాదాపు 1,00,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో మాత్రం పోచారం డ్యామ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మంజీరా పోచారం కట్ట ఏదైతే ఉందో కట్ట పక్కనే ఉన్నటువంటి పక్క నుంచి భారీగా వరద పోతుండడంతో అక్కడ ఒక గండి ఏర్పడింది. దీంతో అక్కడ ముంపు ప్రాంతాలైనటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి జక్కన్నపేట్, సర్దన, రామతీర్థం గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉండడంతో వారికి ముందస్తుగా అక్కడి నుంచి ఒకవేళ పోచారం కట్ట తెగితే కనుక అక్కడ భారీగా నష్టం, పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో మాత్రం వారందరినీ అక్కడి నుంచి వెంటనే ఆర్టీసీ బస్సులో వారిని మెదక్లో పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర గార్డెన్స్ లో అయితే పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారికంగా మాత్రం ఇంకా ఏం ప్రకటించలేదు. కానీ రైతులకు మాత్రం భారీగా పంట నష్టం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లికొట్టాల్లో కూడా సబ్ స్టేషన్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం మెదక్ జిల్లాని మాత్రం భారీ వర్షం అతలాకుతలం చేసిందని చెప్పాలి. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.